ఓం దుర్గాయ నమః యక్ష నమస్కారం చేస్తూ ఉండాలి. చతుర్థోధ్యాయ ప్రారంభః మధ్యమజతః. ఓం ధ్యాయే దుర్గాం జయాఖ్యాం త్రివ్రతాం సేవితాం సిద్ధిగామై. ఓం నమః చండికాయై నమః. అక్షరు ఓం నమః చండికాయ నమః అని చెప్పేసి ఆ హోమంలో వేసి నమస్కారం చేసుకోండి. ఓం రుద్రోవాచ చక్రాదయ సురగానిహ దేవీర్యే తస్మిన్ దరుదత్తాదురాత్మని నిసురానుబలే దేవ్యాః తాం తపశ్చప్రదే సమాః నిశ్చేత దేవగణ శక్తి సమూహ మూర్త్యా తదంబికా అఖిలదేవ మహర్షిపూజ్యాం భక్త్యాన తస్మామి దదాచు బానిసా నమః స్వాహా. యస్యా ప్రభావతనం భగవానందో బ్రహ్మాహరశ్చ దైవాక్తమకలం భరంజ సా చండికాగ్ర జగత్పరిపాలయ నాగానాశాయ సా చ వయస్యామతిం కరోతు స్వాహా. స్వయం సుకృతీనాం భవానేశ్వరలక్ష్మీ పపత్మానం హృదయధీయాం హృదయే చ బుద్ధిం శ్రద్ధాం సదాం కులజన ప్రభవస్య లజ్జాత్వా త్వాం నదా స్వపరిపాలయా దేవి విశ్వం నమః స్వాహా. కిం వర్ణయామా తవ రూపచింత్యమేతతో కిం జాతవేది మధురక్షేతి భూరి కిం జాహవేషో చరితాని తవ అద్భుతాని సర్వేషు దేవేషు దేవగణాదికేషు స్వాహా. సమస్త జగదాం త్రిగుణావిదోషైర్నాజ్ఞాయతే హరిహరాది వీరస్య పారాం సర్వాస్వై పితృగణస్య చ పితృదేవ తృప్తిదే తృపహేతో చారుష్య తపతయే వైజనే సుతా చ స్వాహా. యా ముక్తి హేతురవిచ్ఛిద్య మహాబ్రహ శుద్ధాత్మికా సులమజ్జులాం నాదో దేవీ త్రయీ భగవతి భవభాయవనాయాః విదితాఖిల శాస్త్రసారా దుర్గా దుర్గభవసాగర నామ సన్యాశ్రీ కైటభూరి హృదయై హేతౌదాదివాస గౌరీ త్వమేవ శ్రీమౌలికృత ప్రతిష్ఠా నమః స్వాహా. అత్యద్భుతం ప్రబలంగమాత్రశాదాపి వక్రమో విలోక్య సహసా మహిషాసురేణ స్వాహా. సాధు దేవి కుపితం కుపిటీకరాల ముధ్యాచ సాంగ సదృశస్య విచయన్నే సుజ్యాః ప్రాణాన్ మోమోచ మహిషస్వరవతి చిత్రం కైదివ్యదేహి కుపితాంతకదర్శనేన నమః స్వాహా. దేవి ప్రతిపర్వా భయాది భవాయ సత్య వినాశాయ కోపవతి కులాని విజ్ఞానవిద్యేతస్య మేధః నీలోత్నేతమో బలం
विजातस्य स्वाहा सम्मदाजनपदे सुतनादे जन्देजं यं शासितादीति धर्मवर्गः धर्मो प्रजातितो भवाति प्रसीद लोकत्रये बलार्जनो देवीरेणः स्वाहा देवी केमशेषजं दोषस्वै स्मुदामधिपतिवा सुबन्धदादि दारिद्र्यदुःखभयहारिणीका त्वदन्या सर्वोपकरकरणाय सदार्थजिता नमः स्वाहा विविधदये जगदे सुगन्धदेवः कुर्वन्तो नमः नरकाय तेराय पावो सङ्ग्रामृत्यपदे गम्यः दिवं प्रयातो अत्वेदिनो नमः इदान् विहं देवी स्वाहा सेवकिन्नपति प्रकरोति भस्मा सर्वासुरानिरेषो यत्प्रहीनोचिशस्रं लोकान् प्रयन्तो रिपवोहि स्तोत्रैः शोधैग्रैः शूलाघ्रान्ते निवहेन दृश्योधरानामः यन्नागतापरेवं दुबन्दो खण्डः योग्यानन्दातवा विलोकयातां तदेव स्वाहा देवी वरदे भुवनत्रयेऽपि स्वाहा त्रैलोक्यमेदमखिलं रिपुराणासेन त्रातं त्वया समरमूर्धने देवी हत्वाद्नीतं दीपं रिपुगणापवामस्य वाप्तः तस्माकमस्य मुन्मदाभूसरितं नमस्ते स्वाहा ओम सूर्येण पाहिनो देवी पाहि कट्याय जाम्बिके घण्टासनेन हयानाय पाहि चतुर्दरस्यादेश्वरे स्वाहा सौम्यानि यानि रूपाणि त्रैलोक्ये विचरन्ति दैयानि जातं घोराणि तैतक्षा संसदा भुवं नमः स्वाहा खड्गशूलगदाजायानि जास्त्राणि जाम्बिके करवल्लवाङ्गिनी तरैरस्मानक्षु सर्वतः रुद्रोवाच एतत्सुत्वादुरैः दिव्यैः कुतुमैः तन्नोऽन्धवैः अचिदा जगत्रां धात्री तदा गन्धानुलेपनैः स्वाहा विस्तोय दुपिताः प्राप्रसादसमहे समस्तान् प्रदासुरान् देवी उवाच त्रेतां त्रिशदा सर्वे तन्मन्तो विवाञ्छितं नमः स्वाहा देवोचः भगवान् दत्त्वा कृतम्बो परमापदाय च मर्यास्तवैर्विभ्यस्वं स्वशक्त्यामालानने नमः स्वाहा तस्य विदत्तिविपदे तारादिसम्पदा वृद्धये स्मृप्रातन्नातुं भवेत् सर्वदाम्बिके रुद्रोवाचा इति निरापत्य మళ్ళీ అక్షరం నమస్కారం చేస్తూ ఉండాలి. ఓం దుర్గాయ నమః. సప్తమోధ్యాయః ఉత్తర ఆజ్ఞాప్రాస్తే తదోదైత్య మన్వంతరే దేవీ మహాత్యజండమండపదో నమః. సప్తమోధ్యాయః సమాప్తః. ఓం ఐం హ్రీం క్లీం చాముండాయ విచ్చై నమః స్వాహ. ఆ మూట మీద పసుపు కుంకుమ వేసేసి 5 సార్లు నెయ్యి వేసి మధ్యలో వేయండి. నమః స్వాహ. ఓం ఐం హ్రీం క్లీం చాముండ అమ్మ మీరు మాత్రమే మీకు నెక్స్ట్ స్క్రీన్ కూడా వస్తుంది. ఓం ఐం హ్రీం క్లీం చాముండాయ స్వాహ. చాముండాదేవ్యాయ నమః. మళ్ళీ అక్షర నమస్కారం చేస్తూ ఉండాలి. ఓం ధృతపాశాంకుజవాన పుష్పవాస్తాన్ హరివాది విరామృతాం మయూఖైః రహవిద్యే విభావే భవానీ. ఓం చండికాయై నమః. అందరూ అక్షరాలు వేసి నమస్కారం చేసుకోండి. హరి ఓం పరమేశ్వర్యే నమః. క్లీం గలాం బిభ్రతీం సౌవర్ణాం వరదారిణీం వరసుదాం ధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం ద్రక్షోజితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం కీర్తయంతి శివాం భజే. ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చై నమః. ఆ అక్షతులు చండికాయై నమః అని హోమంలో పట్టించండి. ఓం చండికాయై నమః. 13 అధ్యాయాల నుండి చండీ సహస్రపారాయణం చేస్తే సప్తశతి అంటే 700 శ్లోకాలు ఉంటాయి ఇందులో. అటువంటి శ్లోకాలను మనం హోమం చేశాము. ఇంతవరకు కూడా మనకు 700 శ్లోకాలు పూర్తయ్యాయి. మిగతా 29 శ్లోకాలు మొత్తం 729 శ్లోకాలు అలా ఉన్నాయి. కాబట్టి ఇంకా ఆ శ్లోకాలు ఫలితం ఏంటయ్యా అంటే ఈ విధంగా సంహారం చేసిన తర్వాత అమ్మవారిని శాంతింపజేసి లోక కళ్యాణార్థమై ప్రజలను ఆశీర్వదించు
కరుణించుము తల్లి అని చెప్పేసి ఆ పరమేశ్వరుడే అమ్మవారిని ప్రార్థించగా అమ్మవారు శాంతరూపిణి కూర్చుందంట. శుంభల వధ చేసిన తర్వాత ఏదైనా కూడా యుద్ధము చేసిన తర్వాత ఆ యొక్క పరమేశ్వరుడు గాని అమ్మవారు గాని మహాకోపంగా ఉంటారు, మహా ఉగ్రరూపంలో ఉంటారు. కాబట్టి అటువంటి ఉగ్రరూపాన్ని చాలించు తల్లి, నీవు శాంతస్వరూపినిగా ఉండాలి, నీవు శాంతస్వరూపినివి ఈ యొక్క లోకాన్ని ఏలాలి తల్లి అనే ఉద్దేశము చేత త్రయోదశ అధ్యాయం మనకు చెబుతుంది. కాబట్టి అమ్మవారిని మనస్ఫూర్తిగా మీ యొక్క కామ్య కోరికలు ఏవైతే ఉన్నాయో ముందుగా మనం సంకల్పించుకున్న ప్రకారముగా అమ్మవారి నమస్కారం చేస్తూ అందులో మనల్ని వడ్డిస్తూ ఉండాలి. ఓం చండికాయ నమః అంటూ మళ్ళీ వేస్తూ ఉండాలమ్మా. హరి ఓం త్రయోదశాధ్యాయః. ఓం మహాచండికా పరమేశ్వర్యై స్వాహ. ఏతత్తే కృతంభో వా దేవి మహతే భగవత్వా విష్ణువాయాయాః తయా త్వయేషా వైశ్యశ్చ దేవాన్యే వివేకినః స్వాహ. మోహిమ్యశ్యంతి చ పరేతముపైః మహారాజ శరణం పరమేశ్వరీం నమః స్వాహ. నమః స్వాహ. తనదుస్తౌబలించైవ నిజగాత్రాసు భక్షితం ఏవం సమారాధయో శ్రీ బిర్వావైశ్యాతదాత్మానో నమః స్వాహ. జన్మని అత్రైవానిజం రాజ్యం హర్షత్రుబలం బలాద నమః స్వాహ. జ్ఞానం బ్రవ్వే నిర్విణమానద అమ్యేది ప్రాగంతం విచ్యుతే జగం సంగ విచ్యుతికారమో. ఓం మృత్తస్య భూయా సంప్రాప్య జన్మదేవాదిదేవసుత సావర్ణికో నామ మనర్భవాన్ భూయోషితి వైశ్యవర్యత్వయా యశ్చ వరోస్మిన్ దివాజితః స్వాహ. తమ్రేచ్ఛాం సంసిద్ధ్యై తవ జ్ఞానం భవిష్యతి మార్కండే ఉవాచ నమః స్వాహ. తత్పాదయో దేవీ యదా విలదమోషితం వరో భవో వాంతర్హితా సద్యో భక్త్యాదాభ్యావివర్జితుష్టః స్వాహ. ఏవం దేవ్యా వరం లబ్ధ్యా సురదః క్షత్రియర్షభః సూర్యజన్మాసమాసాద్య సావర్ణి భవితామను. ఓం నమః స్వాహ. ఓం ఏవం దేవ్యా వరం లబ్ధ్యా సురదః క్షత్రియర్షభః సూర్యజన్మసమాసాద్య సావర్ణిర్భవితామనుః. క్లీం ఓం నమః స్వాహ. ఇది శ్రీ మార్కండేయ పురాణే సాయిష్యోర్వద్ ప్రధానం నామ త్రయోదశో. ఓం ఐం హ్రీం క్లీం చాముండాయ చే స్వాహ. ఓం ఐం హ్రీం క్లీం చాముండాయ చే స్వాహ. చండికాయ నమః. చండికా పరమేశ్వర్యే శంఖం దండలదీం గరైశ్రనయనాం సర్వాంగభూషావృతాం నీలాస్మాదివాస్యమాదమబలేతుష్టాం దుర్గాం దేవీకుం శరణమహం ప్రపద్యే సుతరసితరసే నమః స్వాహ. అగ్నే త్వం వారయానవ్యో అస్మాన్ స్వస్తి వృదు దుర్గాన్ విశ్వా పూష్ట పృథ్వీ బహుళాన్ పర్వే భవాతోకాయతనయాశంయో స్వాహ. విశ్వానో దుర్గః జాత వేద సింధుం నావాదురితాదివర్షి అగ్నే త్రివర్మణసా కృణానో అస్మాకం భోజ్య విదాతనూనాం నమః స్వాహ. ఆదితకుం సహమానముగ్రమగ్నికం హవిం పరమసుదస్తాదోదన పరజత దుర్గాన్ విశ్వా క్షామద్దేవాదురితాత్యగ్నిః స్వాహ. ప్రజ్ఞోషికమేఢ్యోద్వయజనాచ హోతానవ్యచ్చ సంచి స్వాంఛాగ్నేతనవం విప్రయస్యా సౌభగమాయ జస్వా నమః స్వాహ. ఓం అర్జుష్టమయో నశక్తం దవేంద్ర విష్ణో ననుదంచరేవహనాకస్య పృష్ఠమవిదం వదానో వైష్ణవీం లోకహిమాదయంతాం స్వాహ. స్వాహ. ఓం గౌరీం మాయశ్రవాణకక్షత్యేకపదే ధిపదే సాదిదుష్పదే అష్టాపదే నవదుభూదే సహస్రాక్షర పరమే వ్యోమన్నో స్వాహ. సత్యముపదావనాపణంతో యత్ర ధీరా మనసా వాచమక్రదా అత్రాసకాయ సఖ్యాని జానతే. ద్రవ్యం అలంకృత్వా స్వయం అలంకృత్వా బ్రహ్మాన్ అలంకృత్వా.
మాతాకి. ఎవరి హోమగుండాల దగ్గర వాళ్ళు వచ్చేసి కొబ్బరికాయ కొట్టండమ్మా పెట్టండి. నమ శివాయ ఓం నమ శివాయ శివాయ నమ ఓం నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ నమ శివాయ శివ 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 నమ శివాయ భవ 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 నమ శివాయ హర 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 నమ శివాయ భవ 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 నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ శివాయ నమ ఓం నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ శివాయ నమ ఓం నమ శివాయ. అందరూ కూడా అక్షుతులు పట్టుకొని నిల్చొని హోమగుండం చుట్టూ ఒక 3 కలవు చండీ వినాయక అను శాస్త్ర ప్రమాణం. మన కామ్య కోరికలకు ఒక్కొక్క దేవతను ఒక్కొక్క దానికి అధిష్టాన దేవతగా ఊహించుకుంటూ నియమిస్తూ మనం పూజిస్తాం. అటువంటిది ఈ కలియుగమందు ఏ కార్యాలైనా త్వరగా నెరవేరాలంటే కేవలం 2 దేవతలు, పురుష దేవతలో గణపతి, స్త్రీ దేవతలో అమ్మవారి చండీదేవి. అందుకే శాస్త్రం చెప్పింది కలవు చండీ వినాయక. కలియుగంలో సమస్త ఈతివాదులు, శత్రువాదులు, సమస్త కోరికలు కామ్యకోరికలు నెరవేరాలంటే మానవ జన్మ చెప్పింది మొదలు ఖచ్చితంగా చండీ హోమంలో పాల్గొనాలి, గణపతి హోమంలో పాల్గొనాలని చెప్పి శాస్త్రం ఉంది. కాబట్టి మనస్ఫూర్తిగా మనస వాచ కర్మణ అమ్మవారిని ధ్యానం చేస్తూ అశేషమైనటువంటి భక్తి ప్రపత్తులతో ఆ యొక్క అమ్మవారి పొందుతూ మీ యొక్క ఇష్టకామ్యాలను నెరవేర్చడం కోసమై లోక కళ్యాణార్థమై మన వినాయక నగరం వేయించేసినటువంటి కాళికాదేవి ఆలయంలో మహావైభవంగా 108 రోజులుగా లలితా సహస్రనామ పారాయణ చేస్తూ 105 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా పంచాహ్నిక దీక్షతో మీ ఆలయ ప్రధాన అర్చకులు విశాలాచార్య ఆధ్వర్యంలో మహావైభవంగా పంచాహ్నిక దీక్షతో సప్తశతీ పారాయణ హోమ కార్యక్రమం అందరూ భక్తులందరి చేత అందరి సమక్షంతో మనం నిర్వహిస్తూ ఉన్నాం. అటువంటి మహాదేవ అనుగ్రహం అందరికీ ఉండాలని చెప్పేసి నమస్కారం చేస్తున్నామమ్మా. శ్రద్ధ అందరూ చెప్పినాలి. శ్రద్ధ, మేధ, యశ, ప్రజ్ఞ, విద్య, బుద్ధిం, బలం, శ్రియం, ఆయుష్యం, తేజం, ఆరోగ్యం దేహిమే హవ్యవాహన కాండ ఖాండ పయోప పాద్యాయ కరుణ బ్రహ్మ స్వరూపిణే స్వర్గ అపవర్గ వేదాయ యజ్ఞేశాయ నమో నమః. యజ్ఞేశాయ నమో నమః. మన సమస్తమైనటువంటి కార్యాలు అంటే ఒక అగ్ని కార్యం ద్వారానే అవుతుంది. ఎందుకంటే భగవంతునికి ఎన్ని కార్యక్రమాలు చేసినా కూడా ఆ యొక్క దేవుడిని మనం అగ్ని అందే మనం ఒక వస్తువు భగవంతుని ఒక వ్యక్తికి ఇవ్వాలంటే, అర్చకుని ఇవ్వాలంటే మీరు దేవాలయానికి వెళ్ళి అతను సాహిత్యమో పండ్లు పరమో చేతికి ఇవ్వచ్చు. అదే భగవంతునికి ఇవ్వాలంటే మరి ఏంటి ఆధారము? ట్రైన్కి వెళ్తామా, కారుకి వెళ్తామా, బస్సుకి వెళ్తామా, మరి ఫ్లైట్ ఎక్కి వెళ్తామా? ఫ్లైట్ ఎక్కి ఆకాశంలో మాత్రం వెళ్తాం, భగవంతుని దగ్గరికి వెళ్ళలేము. కానీ భగవంతునికి ప్రతి ఒక్క శక్తి కాదు, సాక్షాత్తుగా మనం యజ్ఞంలో నిలుపుకున్నాము. కాబట్టి ఈ యొక్క అక్షరు ఆ యొక్క హోమంలో సమర్పించినట్లయితే సాక్షాత్తుగా పరమేశ్వరుడు శక్తిగా పరమేశ్వరి పాదాల చెంతగా వెళ్తాయి. కాబట్టి మనస్ఫూర్తిగా ఏం మాట్లాడకుండా మనస్సు ఎందు ఒక 3 సెకండ్లు
5 గంటల కల్లా 5:30 కల్లా దేవాలయానికి రావాలి. ఎందుకంటే సరిగ్గా 6 గంటలకి అమ్మవారి రథోత్సవం ప్రారంభమవుతుంది కాబట్టి మీకోసం మన కోసం అదేవిధంగా అందరికన్నా పిల్లలు ఏంటి ఆమె మరి ఆమె అపాయింట్మెంట్ దొరకడం కష్టం కాబట్టి మరి అమ్మవారి అనుగ్రహం మనకు అందరికీ ఉండాలంటే అమ్మవారి పైన భక్తితో మనందరం కూడా సాయంకాలము 5:30 కల్లా దేవాలయం వద్దకి కూడా మంగళాలు తీసుకొచ్చేసి అమ్మవారి రథోత్సవ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి అవుతాయి. మన ప్రారంభమైన మొదటి రోజు నుండి ఎంతమంది హోమంలో కూర్చున్నారో వారందరూ కూడా రేపు కనబడాలి. ఈరోజు సాయంత్రం కనబడాలి. అదేవిధంగా రేపు కూడా మహాపూర్ణ అవుతుంది కాబట్టి రేపు కూడా పాల్గొనాలి. రేపు కూడా అమ్మవారి పూజా హోమ కార్యక్రమం చివరి రోజు రుద్రాధ్యాయంతో పూర్తి చేసుకుని చండీ సప్తశతి పాఠాంగట్ల పూర్ణాహుతి కూడా రేపు సరిగ్గా 10 గంటలకు స్టార్ట్ అవుతుంది. 11 గంటలకు పూర్ణాహుతి అవుతుంది. పూర్ణాహుతంతము అమ్మవారి మహాదాసు వచనము అదేవిధంగా అమ్మవారి అన్నప్రసాద వితరణ కూడా ఉంటుంది కాబట్టి భక్తులందరూ సహాయ సహకారం వచ్చి కార్యక్రమం ఇంత వైభవంగా మనం నిర్వహించుకుంటున్నాం కాబట్టి అందరూ కూడా భక్తితో మనస్ఫూర్తినటువంటి భక్తిని భక్తుల తెలియనగా కలో చెల్లి వినాయక అన్న నామ ప్రకారము మన కాళికాదేవి దేవాలయంలో 108 రోజులు నిత్యము లలితాదేవి పారాయణ నిత్యం జరుగుతుంది. అందులో భాగంగా లాస్ట్ చివరి 5 రోజుల సప్తశతి పంచాగ్ని దీక్షతో సప్తశతి చండీ హోమ కార్యక్రమం నిర్వహించడం జరిగినది. అందులో భాగంగా 5 రోజులలో 5 రోజులు నిత్యము 5 రోజులు పారాయణ నిర్వహించడం జరిగినది. అందులో భాగంగా 4వ రోజున మన దేవాలయంలో ఉదయం ప్రాతకాలమున అమ్మవారికి అభిషేక కార్యక్రమం, అలంకరణ, గణపతి పూజ, పుణ్యాహవాచనము, అంకురారోహణము, అలాగే మన చండీ హోమ కార్యక్రమము, గణపతి హోమము, నవగ్రహ హోమము, సప్తశతి చండీ హోమ కార్యక్రమం నిర్వహించడం జరిగినది అమ్మవారి యొక్క భక్తులలో. అలాగే ఈరోజు సాయంత్రము 6:30 శోభయాత్ర కూడా అమ్మవారి ఊరేగింపు రథోత్సవము శోభయాత్ర కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది. అందులో భాగంగా భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొని మహిళలందరూ కూడా మంగళహారతులు తీసుకుని వచ్చి శోభయాత్రలో పాల్గొని అమ్మవారి యొక్క శోభయాత్ర వేదించాలని మనం కోరుకుంటున్నాం. జై బోల్ కాళికా మాతే నమః, శ్రీమాత్రే నమః.